అవసరం లేదు, 2 చాలు. చూస్తున్నారా? సో ఇలా ఉంటుంది. ఓకే, అది కట్ చేయకూడదు, ఇటు సైడ్ కూడా కట్ చేయకూడదు. దీని ఏం చేయాలి, దీన్ని క్లోజ్ చేయాలి. దీన్ని క్లోజ్ చేయాలి. సో అక్కడ మొలవని చెట్లు కుండిలో మొలవని లేనివి. సో ఇలా, సో దీనిలో మనం మట్టేయాలి. సో దీనిలో మట్టేసే ముందు ఏం చేయాలంటే, దీనిలో వాటర్ పోస్తాం కదా మనము మట్టేసిన తర్వాత, ఎక్సెస్ వాటర్ పైనుంచి వెళ్తాయి. అలా వెళ్ళకుండా మనం ఏం చేయాలి, దీని కింద హోల్ పెట్టాలి, 2-3 హోల్స్ పెట్టాలి. అప్పుడు ఏమైతే ఎక్సెస్ వాటర్ కిందికి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ ఒక 2. సో ఇది కూడా, సో ఇది చిన్న పార్ట్. చేస్తుంది, కానీ యాక్చువల్గా అలా చేయాలి. ఆల్రెడీ మేము శాంపుల్గా చూపించడానికి పెట్టాం. కానీ సో బెస్ట్ ఏంటంటే, అదేమేముంది, మడ్డుదేముంది, పాట్ ఉంటుంది కదా, కుండ, చిన్న కుండ ఉంటుంది కదా, అది తీసుకోమని. సో బెస్ట్ ఇలాంటిది, బెస్ట్. కుండది బెస్ట్, ఇంకా పెద్దగా ఉంటే పెద్దగా, అక్కడ కనిపిస్తున్నాగా అలాంటివి. సో దీనిలో కూడా వేయండి మరి. సో దీన్ని కూడా హోల్ లేకపోతే హోల్ పెట్టాలి మనం. వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, దీనిలో కూడా సగం వేయండి. ప్లాస్టిక్ అనేది ఐడియల్ కాదు, వేస్ట్ చేయకుండా నేను చెప్పేది. బెస్ట్ ఏంటంటే కుండలోనే వేయాలి. ఈ మూత పెట్టేసి, సో తర్వాత కొన్ని ఇలా కూడా చేయొచ్చు. కొంచెం పెద్ద ప్లాన్ ఉంటే, టమాటా ఉంటే ఇందులో సైడ్ కూడా పెట్టుకోవచ్చు హోలు. మీరు పిన్తో పెట్టచ్చు, పిన్తోని. పెద్ద ఉందనుకోండి, పెద్ద చెట్టు ఏముంటుంది, ఇంత పెద్దగా చెట్టు ఏముంటుంది, టమాటో మిర్చి ఉంటుంది, మాట్లాడకూడదు. దొండకాయ వంకాయ దీనిలో పెట్టకూడదు, చెప్పే చిన్నవి. దొండకాయ వంకాయ దానిలో పెద్దగా కూడా, ఎందుకంటే దాని రూట్స్ పెద్దవి ఎక్కువ ఉంటాయి. సో ఇది వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. సో దీనికి 2 తాళ్ళు కట్టేసి హ్యాంగ్ చేయొచ్చు. ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఇందులో ఫ్లవర్స్ వస్తాయి కింద. ఓకే, సో చూసారా? ఫిష్ ట్యాంకా? ఓకే, ఇదిగో హోల్ పెట్టాలి. పునీత ఇది ఇందులో ఇలాంటిది, దీనికి హోల్ అవసరం లేదు, ఆల్రెడీ చిన్న చిన్న హోల్సే ఉంటాయి దీనికి. ఇది ప్లాస్టిక్ కాబట్టి
హోల్ పెట్టండి. హ్యాంగ్ చేసి మీరు తీసుకొని సెంటర్లోకి రండి. ఇది మిర్చి. సో మనం ఒక దానిలో మిర్చి వేస్తాం. సో నెక్స్ట్ ఇది ధనియా. సో ధనియాలు యాక్చువల్గా ఇలా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి కదా. ధనియాలు రౌండ్గా ఉంటాయి. దాన్ని ఏం చేయాలి మనం? 2 పార్ట్ చేయాలి. ఇలా అంటే 2 పార్ట్ అవుతుంది. లేకుంటే కింద బండ మీద పెట్టి ఇలా చపాతి చేస్తాం కదా, స్టిక్ ఉంటుంది కదా, ఇలా అంటే 2 పీస్ అవుతాయి. సో దానిలో వేయచ్చు. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంటికి వెళ్ళినాక ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 1 ఆర్ మెనీ ఏదైనా ఒకటి మీ ఇంట్లో ఉండేటివి వేసి 11th డే రోజు ఎప్పుడు 11th డేట్ అప్పుడు May 11th అందరూ మీరు తీసుకొని రావాలి ఇక్కడికి. సో మీ పేరు రాయాలి అందులో. అసలు ఏంటది, ధనియానా లేకుంటే మిర్చియా టమోటానా? ఓకే, ఇది మీ ఇంట్లో చేయాలి. సో దాంట్లో ఏంటండి, బాటిల్స్. సో ఇవి మెంతులు వేస్తే ఏమొస్తాయి? మెంతుకూర ఎవరికి ఇష్టం ఇడా? సో సింపుల్, ఫాస్ట్గా 3 డేస్లో వచ్చేస్తాయి మెంతులు వేస్తే. సో మనం షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కెమికల్ ఫుడ్ తిని మన ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ అలా వేస్తే 3 డేస్లో వచ్చేస్తాయి. అర్థమైందా? వింటున్నారా? గోంగూర మామూలు అందులో వేయాలి, దీంట్లో వేయలేదు. మెంతులు వేసి అది అయిపోయింది కదా, వేయండి, ఆలోచించండి. సో దిస్ ఈజ్ ఏంటి, ఇదేంటి? సో టమాటాలు ఏముంటాయి? సీడ్స్ ఉంటాయి, టమాటా సీడ్స్. సో టమాటా సీడ్స్ తీసి తీసుకెళ్ళి వాళ్ళతో వేయించి కూర్చేసి. సో ఇదేంటి? స్వీట్ కార్న్. ఇది ఏంటిది? స్వీట్ కార్న్ కూడా. సో ఇది బాటిల్స్లో వేయలేం, సో భూమిలో వేయాలి. సో భూమిలో వేస్తే వస్తాయి. మీరు వెళ్ళేటప్పుడు శంకు పుష్పం ఉంది అందులో. ఇప్పుడు మాతి తాకుంటుంది. సో ఈ అబ్బాయి వేసాడు ఆల్రెడీ, రాకముందు వేసాడు. చేయండి కొంచెం ఇట్లా కలపండి. తెలుసా? బాడీ కూల్ అవుతుంది. సమ్మర్లో హీట్ ఉంది కదా, సబ్జా కింద వాటర్లో వేసుకుంటే అది పెద్దగా అవుతాయి, తాగొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏం వేసాం? తోటకూర వేశారు, మాట్లాడకూడదు. తోటకూర వేశారు అందులో. నెక్స్ట్ టమాటో, నెక్స్ట్ టమాటో వేశారు. నెక్స్ట్ శంకుపుష్పం, నెక్స్ట్ శంకుపుష్పం వేశారు. మీరు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే లాస్ట్ టైము మేము వేసినప్పుడు 3 months కింద తోటకూర వేసాము. ఒకటే ప్లాంట్ ఎంత పెద్దగా అయింది, దాని సీడ్స్ మళ్ళీ కింద పడి సుమారుగా 1000 ప్లాంట్స్ వచ్చాయి. మనం వేయాల్సిన. సో అందులోనే పంకిన్ వచ్చాయి, కుకుంబర్ వచ్చినాయి, టమాటో వచ్చాయి, ఆటోమేటిక్ వచ్చాయి. మనం వేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ 1 monthలో మొత్తం వచ్చేస్తుంది తోటకూర. సీడ్స్ దానికి వచ్చేస్తాయి. పెద్దగా అయితే దానికి పెద్దగా వస్తుంది, అదే రాలిపోతుంది. పెద్దగా తెలుస్తుంది. ఓకే, దానిలో కూడా వేయండి, దీనిలో కూడా వేయండి. సో ఎవరెవరు ఇంట్లో చేస్తున్నారో
మీ ఫొటోస్ తీసి అదే మొత్తం వేసారు అయిపోయినది కొన్ని వేసింది ఇవి కూడా వేసి అందులో వేసి దీనిలో మొక్క దీంట్లో వేయాలా మొక్కలు వస్తుంది సరే ఇవి దీంట్లో కూడా సో అందరు చేస్తారా ఈరోజు నువ్వు చేస్తావా రెడ్ టీషర్ట్ ఇంకోటి తీసుకో మీరు చేసింది ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేసాం మేము SSC 25 గ్రూప్ వాట్సాప్ గ్రూప్ దీంట్లో మీరందరూ ఫోటోలు పెట్టాలి మీ ఫాదర్ మదర్ ఎవరు అందులో మీకు ఫోటో పెట్టాలి సో 11th అవన్నీ తీసుకొని రావాలి ఓకే ఇట్లా కలుపు అంతే 4 ఇంచెస్ వచ్చేంత వరకు తర్వాత మామూలుగా చిన్నగా వాటర్ వేయచ్చు మొదల్లో రూట్స్లో ఓకేనా డైలీ ఇలా చేయాలి. తర్వాత ఈ సమ్మర్లో బాగా ఎండ ఉంటుంది సో మార్నింగ్ 10 లోపు ఎండలో పెట్టాలి. తర్వాత 10 లోపు తీసిన తర్వాత కొంచెం వేరే పక్కన నీడలో పెట్టాలి. 4 ఇంచెస్ వచ్చిన తర్వాత ఎండలో పెట్టినా ఏం కాదు ఉంటుంది. సో ఇప్పుడు చూడండి అక్కడ కొంచెం కొంచెం ఎండ తగులుతుంది, కొంచెం కొంచెం నీడ ఉంది. సో మీరు సమ్మర్ క్యాంప్ అయిపోయే లోపు అది పెద్దగా అవుతాయి ఓకేనా. సో ఇలా స్ప్రింకిల్ చేయాలి అంతే సింపుల్గా.